అవకాశాలు వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. ఒకే ఒక్క ఇన్నింగ్స్తో హైలైట్ అవ్వాలి. జట్టుల నుంచి తీసేయకుండా చూసుకోవాలి. శ్రేయస్ అయ్యర్ కూడా అదే చేశాడు. అయ్యర్ మామూలు ప్లేయర్ ఏమీ కాదు. 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయర్గా కెరియర్ ఆరంభంలోనే పేరు తెచ్చుకున్నాడు. భవిష్యత్ కెప్టెన్గానూ కితాబులు అందుకున్నాడు. కానీ అలాంటి ప్లేయర్ను ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడాయి. జట్టులో సెటిల్ అయ్యాడు అనుకునే లోపే దూరమయ్యేవాడు. ఆ తర్వాత మరికొంతమంది కుర్రాళ్లు దూసుకొచ్చారు. జట్టులో పోటీ పెరిగింది. రంజీలకు డుమ్మా కొట్టడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయ్యర్ అవుట్ అయ్యాడు. జట్టులో చోటు లేకుండా పోయింది. దీంతో ఎలాంటి ప్లేయర్ ఎలా అయిపోయాడో అంటూ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే అయ్యర్ మాత్రం తనను తాను నమ్మాడు. దేశవాళీల్లోనే మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. టీమిండియా తలుపులు బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ తొలి వన్డేలో ఫస్ట్ చాయిస్ ప్లేయర్ మాత్రం కాదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, 1 డౌన్లో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శుభ్మన్ గిల్ను ఆడించాలని టీం మేనేజ్మెంట్ భావించింది. తనకు తుది జట్టులో చోటు దక్కదని భావించిన అయ్యర్ మ్యాచ్కో ముందు రోజు రాత్రి సినిమా చూస్తూ కూర్చున్నాడు. అదే టైంలో రోహిత్ నుంచి ఫోన్ వెళ్ళింది. కోహ్లీకి గాయమైందని, తుది జట్టులో ఉంటావని చెప్పేశాడు. దీంతో అయ్యర్ హుషారుగా వన్డేకు రెడీ అయ్యాడు. కోహ్లీ గాయపడటంతో వచ్చిన అవకాశాన్ని శ్రేయస్ వినియోగించుకున్నాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ 19 పరుగులకే పెవిలియన్ చేరడంతో శ్రేయస్ అయ్యర్ బాధ్యతను తీసుకున్నాడు. శుభ్మన్ గిల్తో కలిసి టాలెంట్ చూపించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్తో టీమిండియా కూర్పునే మార్చేశాడు. తర్వాతి 2 వన్డేలకు విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చినా 4వ నెంబర్ను మాత్రం దక్కించుకున్నాడు. 3 వన్డేల్లోనూ నిలకడగా రాణించాడు. మిడిల్ ఆర్డర్లో బలమైన బ్యాటర్ను అనిపించుకున్నాడు. ఒకవేళ తొలి మ్యాచ్లో అయ్యర్ ఫెయిల్ అయి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో సీన్ మరోలా ఉండేది. ఓపెనర్లుగా రోహిత్, యశస్వి జైస్వాల్ బరిలో దిగేవాళ్లు. 1 డౌన్లో కోహ్లీ ఆడేవాడు. 4వ స్థానానికి శుభ్మన్ గిల్ వెళ్లేవాడు. కానీ శ్రేయస్ సీన్ మార్చేశాడు. అదే సమయంలో ఓపెనర్గా వచ్చిన అవకాశాలను శుభ్మన్ సైతం వినియోగించుకున్నాడు. 5వ స్థానంలో అక్షర్ పటేల్ కూడా ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో ఆఖరి వన్డేలో 5వ స్థానంలో బరిలో దిగిన రాహుల్ సైతం రాణించాడు. ఓవరాల్గా ఇప్పుడు టాప్ 5లో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్తో ప్రయోగాలు చేసుకునే వీలు చిక్కింది. మొత్తంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా మారిపోయింది.